హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో నేను అర్చకుల గురించి కొన్ని మంచి విషయాలు, గొప్ప విషయాలు తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా, స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మే అని చెప్పబడుచున్నది ఆగమము. మనం 16వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మే అని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళస్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని చదువుతాను. ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా, స్వరదోషాలున్నా మన్నించండి. అర్చకస్య తపోయోగాత్ అర్చకస్యాతి శాయనాత్ అభిరూప్యాచ్చ బింబానాం దేవ సాన్నిధ్యమృచ్చతి. తాత్పర్యము: అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్ఠవముల వలన దేవతా విగ్రహములు దైవ సాన్నిధ్య శక్తిని కలిగి లోకానుగ్రహము కలిగించగలవు. మనుస్మృతి. ఇప్పుడు విశ్లేషణ. ఈ శ్లోకం శ్రీశైల క్షేత్రంలోని శిఖర్వేశ్వర ఆలయం వద్ద కనబడుతుంది. మనుస్మృతిలోనిదని తెలుస్తుంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది. అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. ఆ యోగం పొందటానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. భక్తి లేని పూజ పత్రిచేటు అని తెలుసు కదా. ప్రపత్తి కలిగి ఉండాలి. ప్రపత్తి అంటే శరణాగతి. ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామి పట్ల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆచార ప్రభవో ధర్మ అన్నారు. సదాచారం నుండి ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారంను పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి ఆ మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు ఆ అర్చకుడు అర్చన చేసే బింబంలో అంటే విగ్రహంలో దైవ సాన్నిధ్యం చేకూరుతుంది. అంటే అర్చకుడి వలననే విగ్రహానికి ఆ ప్రత్యేక శక్తి వచ్చి చేరుతుంది. అందుకే కొన్ని ఆలయాలలో నిజమైన దైవ సాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే దైవం తర్వాత ఆ స్థానం ఆలయాల్లో అర్చకునిదే. ఈ రోజులలో ఈ ప్రకారంగా అంకిత భావముతో భగవంతునిపై మనస్సు పెట్టి అర్చన చేసే అర్చకులు కరువైనారు. ఆర్థిక సంపదను ఆర్జించుటకు వేదిక అయినది అర్చక విధి. అది బ్రతుకుటకు వృత్తిగా మాత్రమే దేవాలయములలో నేటి అర్చకులు భావించటము, ప్రజలు కూడా సమర్థించటము పాలకుల వివక్షతకు కారణాలు. ధర్మశాస్త్ర ప్రకారము చేయవలసిన దైవ విధులను వీడి అర్చకులను సులభముగా, సౌలభ్యం కలిగే విధానాలుగా తయారు చేసి వాటిని ధర్మమని ప్రచారం చేసి అలానే నడవటము శోచనీయము, అతి బాధాకరము. ఈ పరిస్థితుల నుంచి మార్పు రావాలని, అర్చకత్వం అంటే దైవ మార్గాచరణమని గుర్తించి ఆచరించే రోజులు రావాలని ఆశిద్దాము. కొంతమంది భక్తులు దేవాలయకు వచ్చిన వారిని అర్చకులు కూడా వదలకుండా మాటల్లోకి దించుతారు. శాస్త్రం దీనిని పాపంగా పరిగణించింది. కాబట్టి అనవసరంగా దేవాలయాలలో ఎవరు ఏ విధమైన మాటలు మాట్లాడరాదు. కేవలం భగవారాధన యందే మనసు ఉంచాలి.
దేవాలయంలో ప్రాపంచిక విషయాలు మాట్లాడకూడదు. జపము, భగవంతుని ప్రార్థన, పూజ, ధ్యానం మాత్రమే చేయాలి అని ఆగమాలు బోధిస్తున్నవి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.